వెల్కమ్ టు టీకేఆర్ లాగ్స్. ఈరోజు ఆలు మసాలా కర్రీ నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. వెల్లుల్లిపాయలు, అల్లము, పచ్చిమిరపకాయలు 5, కొబ్బరి, ధనియాలు, సరిపడనంత ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని ముద్దగా నూరి పెట్టుకోవాలి. 2 లవంగాలు కూడా వేసుకున్నాను నేను. ఈ ఫ్రై చేయడానికి నేను 4 బంగాళదుంపల్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వీటిని పీల్ తీసివేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ ఫ్రైకి. తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి ఫ్రై చేశాను. ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ బాగా ఫ్రై చేయాలి. వేగాక ఇందులో మనం నూరి పెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదా, దానిని కూడా వేసి బాగా వేయించాలి. కొద్ది కరివేపాకు వేసుకున్నాను. ఈ కర్రీ చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ మసాలా ముద్ద వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఆనియన్స్తో పాటుగా ఎర్రగా వేగేటట్టుగా చేసుకోవాలి. ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కల్ని తోలు తీసివేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కొంచెం మెంతి పసుపు వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి, వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చివర్లో నేను కొద్దిగా వెల్లుల్లి కారం కూడా చల్లుతానండి. అంటే ఈ పచ్చిమిర్చి ఇది కారం ఉంటుంది, కానీ అది కొంచెం వేస్తే ఒక హాఫ్ స్పూన్ అయినా అది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మనం సాల్ట్ సరి చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా ఫ్రైని నేను ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా వెల్లుల్లి కారము, పచ్చిమిర్చి మిశ్రమము 2 వేసి చేసుకున్న ఈ ఫ్రై చాలా బాగుంటుందండి టేస్ట్. చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, అన్నంలోకైనా బాగా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.